అందరికీ నమస్కారం. మా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. శ్రీ శంకరావతార చరితము పెండ్లి ప్రయత్నము. తాను అత్తగారు కావాలని ప్రతి తల్లికి ఉండడం సహజం. కానీ ధర్మబద్ధమైన ఆంతర్యం వేరు. కుమారునికి పెండ్లి జరిగితే పితృదేవతల రుణాలు తీరే దారి ఏర్పడుతుంది. ఆర్యాంబ పుట్టింటి వారు కూడా ఆర్యాంబకు కోడలు రావాలని ఉబలాట పడుతున్నారు. శంకరుని కీర్తి దేశం దశదిశలా వ్యాపించి ఉండడంతో ఆడపిల్లలు కలవారెందరో శంకరుని అల్లునిగా పొందాలని ఉవ్విళ్ళూరుతున్నారు. వచ్చి చూచి తలలూపి తమ అభిమతం ఆర్యాంబ చెవిలో చెప్పి పెడుతున్న వారెందరో. ఆర్యాంబ ఉబలాటం మేరలు దాటుతోంది. తన కుమారుడు తండ్రి వలనే గృహస్థుడై యజ్ఞయాగాదులు చేసుకుంటూ అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ పిల్లా పాపలతో కలకలలాడుతూ ఉండే భాగ్యాన్ని కనులారా చూడాలని ఆమె ఆకాంక్ష. అదేమీ కాక పరమహంస పరివ్రాజకుడై జగద్గురుడై ఆసేతు హిమాచల పర్యంతం దిగ్విజయ యాత్ర చేసి ధర్మస్థాపన చేసి ఆ చంద్రతారార్కం నిలిచిపోతాడని ఆ ముద్దరాలెరుగదు. శ్రీరామునికి నిశ్చయించిన పట్టాభిషేక సంరంభం ఆగకపోతే రాముడు అడవులకు వెళ్లడం ఎప్పుడు? దుర్వారులు కరదూషణాది రాక్షసులను రావణ కుంభ కర్ణాది దుష్టులను మట్టు పెట్టేదెప్పుడు అనే ప్రశ్న వచ్చేది. అదే విధంగా ఆర్యాంబ ఉత్సహించిన రీతిగా శంకరుడు గృహస్థుడై ఇంటి పట్టున ఉండి తన సంసారాన్ని తల్లిని కనిపెట్టుకుని కాలం గడుపుతుంటే భారత భూమిలో కావలసి ఉన్న అద్వైత ధర్మ పరిరక్షణ మరి ఎవరి వలన సాధ్యం అన్న ప్రశ్న ఉదయించింది మహర్షి సత్తములకు. వెంటనే బయలుదేరి చేరారు శంకరుని ఇంటికి. మహర్షులు వేం చెయ్యగానే కనిపెట్టి వారికి ఆర్ఘ్యపాద్యాది అర్చనలు చేశారు శంకరుడు ఆర్యాంబ. ఆర్యాంబ అడిగింది ఋషులని ఈ విధంగా, మహర్షివరులారా, మీ రాకతో మా ఇల్లు పావనమయ్యింది. పిల్లవాడు నా బిడ్డడు. మీరు మహనీయ తపోధనులు. మీ తపో వ్యాసాంగాలను మాని మమ్మల్ని ఈ విధంగా అనుగ్రహించడం మా అదృష్టం. మీ సేవలు చేసుకునే భాగ్యాన్ని మాకు ఒసగారు. మా పూర్వ పుణ్య విశేష ఫలంగా మా పాపాలు నేటితో పటాపంచలైనట్లు తోచుచున్నది అంటూ ఆర్యాంబ మునులను నమస్కరించినది. మహర్షులు ఆశీర్వదించారు. మరలా మునులతో అంటోంది ఆర్యాంబ, స్వాములారా, ఈ నా కుమారుడు పుట్టినప్పటి నుండి కని విని ఎరుగని ప్రజ్ఞలు చూపిస్తున్నాడు. 3వ ఏటకే శాస్త్రాలన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. పెద్ద పండితులను నిర్భయంగా సునాయాసంగా జయిస్తున్నాడు. వాదంలో ఓడిపోయిన వారు వీణ్ణి ఏదైనా చేస్తారేమోనన్న భయం నన్ను పట్టి పీడిస్తోంది. తన మతం వదలడు. ఇతర మతాలు మతిలేనివంటున్నాడు. ఓడిపోయిన వారు నవ్వుతూ పోతున్నారు. ఈ బాలునిపై ఎంత అభిమానం లేకపోతే మీరిలా వస్తారు? మీ రాకలో ఏదైనా పరమరహస్యం ఉండాలి. నేను వినదగినదైతే చెప్పండి అని వేడుకొన్నదామె. అందుకు సమాధానంగా మహర్షులు ఆర్యాంబతో, అమ్మా, నీవు నీ భర్త శివగురుడు పార్వతీపతిని గూర్చి తపస్సు చెయ్యగా ఉద్భవించిన వాడి బాలుడు. ఆ పరమేశ్వరుడు నీ పతిని కోరుకొమ్మన్నాడు. పూర్ణాయుర్ధాయము కల పేరు ప్రతిష్టలు లేని పలువురు పుత్రులు కావాలా, లేక పూర్ణాయువు లేని లోకోద్ధారకుడు సత్పుత్రుడు కావాలనా అని. సత్పుత్రుడే కోరుకున్నాడు నీ భర్త. నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక శివగురుడు ఈ విషయం నీకు చెప్పి ఉండకపోవచ్చును. ఆనాటి మాట అటుంచు. నేడు మీ పుట్టుకలు సార్థకమయ్యాయి. ఈ నీ బిడ్డ సాక్షాత్తు పరమేశ్వరుని అవతారము. ఆ పరాత్పరుడే నీ కుమారుడై నీ ముందు తాండవిస్తున్నాడు తెలిసిందా? నీవు శంకరుని కొక్కతివే తల్లి కాదు, నీవు లోకమాతవు. నీ బిడ్డ మహిమలు హిమవన్నగం వలె మహోన్నతాలు. ఆయనను దర్శించడానికే మేము వచ్చినది. రహస్యాన్ని చల్లగా వెలుబుచ్చారు మహర్షులు. ఈ మాటలు విన్న ఆర్యాంబ దిగ్భాంతురాలై ఒక పక్క తన కొడుకు గురించి చెప్పిన పరమరహస్యం విని మనస్సులోని ఆనందం పెళ్ళుబ్బగా, అంతలోనే ములుకులు వలె నాటాయి బిడ్డ ఆయువు గురించి వారు పలికిన మాటలు. ఆమె తేరుకొనే లోపల మునులు మరలా అన్నారు, తల్లి, అల్పాయువు గూర్చి అలజడి పడకు. మరో 8 ఏండ్లు సంపాదించుకుంటాడు. తిరిగి ఇంకొక 10 ఏండ్లు ఉండడానికి వరం పొందుతాడు. అంతటితో 32 ఏళ్ల ప్రాయం. అమ్మా, అవతార పురుషులకు ఆయువుతో నిమిత్తమేలా? ఆ సర్వేశ్వరుడు అంతటా నిండి ఉంటాడు. అట్టివానికి జనన నిదానాలుండవు. ఎల్లప్పుడూ మనందరితో ఉండే పరమాత్మని గూర్చి
ఎందుకు గుండెలు నీరు చేసుకోవడం? ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై జై శంకర హరహర శంకర అని టైప్ చేయండి. అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.